హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కలిసినందుకు కథ ఏంటో చూద్దామా? ప్రాణసఖి 69 ఎపిసోడ్. 2 రోజుల నుంచి ఉంటే రోజు కనిపించకుండా ఈరోజు ఎందుకు కనిపిస్తుంది? అది నా తప్పు కాదు అన్నాడు. మీ ఫ్రెండ్ నిండుగా ముసుగు పెట్టి పడుకున్నాడేంటి అని అడిగింది. ఏమి అలా ముసుగు పెట్టి పడుకోకూడదా? అందులో కూడా ఏమైనా తప్పుందా? అంటూ విసుగ్గా అన్నాడు రిషి. ఐష్, వెళ్దాంరా అని సౌదాంని పిలిచింది. ఒక్క నిమిషం ఆంటీ అని బాల్కనీలోకి వెళ్ళింది ఐష్. నేను కింద నుంచి ఇక్కడ నిలబడి ఉంటే కదా చూశాను. మరి రూమ్లో ఎవరు లేరేంటి? నేను నిజంగా చూశానా, లేక రిషి గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల అలా కనిపించిందా అని బాల్కనీలోనే నిలబడి ఉంటే సౌదామిని వచ్చి, ఐష్, ఏమైంది ఇక్కడ ఉన్నావు? ఏమీ లేదంటీ అని రూమ్లోకి వచ్చి బెడ్ మీద బెడ్షీట్ అంతా చెదిరిపోయి ఉండటంతో ముసుగు పెట్టి ఉంది నిజంగా ఫ్రెండా, లేక అవనేనా అని ఆలోచిస్తుంటే, ఇంకా నీ అనుమానం తీరలేదా అని సీరియస్గా అడిగాడు రిషి. అనుమానం ఏమీ లేదులే అని ఐష్ వెళ్ళి అవని మొహం మీద దుప్పటి తీసింది. అవని గాఢ నిద్రలో ఉన్నట్లు పడుకొని ఉంది. ఐష్ అలా చూడగానే రిషి కోపంతో వచ్చి, వాట్ ఈస్ దిస్ మమ్మీ? ఇదేంటి నా రూమ్లోకి వచ్చి ఇలా చేయటం మీకేమైనా బాగుందా అని సీరియస్గా అన్నాడు. ఐష్ రిషికి కోపం తెప్పించకుండా రా వెళ్దాం అన్నది సౌదామిని. నేను చూశాను కాబట్టే అడుగుతున్నాను ఆంటీ. మమ్మీ, మీరు ఇలా చేస్తే మాత్రం ఈ రోజు నుంచి నేను ఇంటికి రాను, ఆఫీస్లోనే ఉంటాను. వీళ్ళు వెళ్ళిన తర్వాత చెప్పు, ఇంటికి వస్తాను అని అన్నాడు రిషి. రిషి, ఐష్తో నేను మాట్లాడతానులే, ఇంకెప్పుడు ఇలా చేయదు అని ఐష్ రా వెళ్దాం అని ఐష్ని తీసుకొని వెళ్ళింది. వాళ్ళు వెళ్ళగానే రిషి డోర్ క్లోజ్ చేసి వచ్చి, అవని వాళ్ళు వెళ్ళారులే అన్నాడు. అవని బెడ్షీట్ విసిరికొట్టి తలకు పెట్టిన విగ్ తీసేసి పైకి లేచి కూర్చొని రిషి వైపు సీరియస్గా చూసింది. నేనేం చేశాను చూడబుడ్డి, అలా చూస్తున్నా? అసలు తనెవరండి మీ రూమ్కి వచ్చి చెక్ చేయటానికి? తను అలా చేస్తుంటే మీరు కానీ మీ అమ్మగారు కానీ ఏమి అనరేంటి? నేను సైలెంట్గా ఏమీ లేను కదా అవని. మీరు తనని రూమ్లోకి రానివ్వటమే పెద్ద తప్పు. వచ్చింది సైలెంట్గా ఉండకుండా రూమ్ అంతా వెతుకుతుంటే చూస్తూ ఊరుకున్నారు. చివర్లో ఏదో అన్నారు అంతే కదా. మమ్మీ ఫీల్ అవుతుందని ఏమీ అనలేదు అవని. మీరు ప్రతిదీ మీ మమ్మీ ఫీల్ అవుతుందని ఊరుకుంటే రేపు వచ్చి నేను అబ్బాయినా అమ్మాయినా అని కూడా చూస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. మమ్మీకి అలా చేస్తే రాను అని చెప్పాను కదా, ఇంకా నా రూమ్ వైపు రారులే అని అన్నాడు. అవని రిషి వైపు సీరియస్గా చూస్తూ, ఏది మళ్ళీ చెప్పండి అన్నది. రిషికి అర్థం కాక, ఏంటి మళ్ళీ చెప్పేది అని అడిగాడు. ఇప్పుడు అన్నది మళ్ళీ అనండి ఒకసారి. నేను తప్పుగా ఏమన్నాను? నా రూమ్ వైపు అని అవని వైపు చూశాడు. అవని అయితే కొట్టేలా చూస్తూ, ఎవరి రూము? మీదా మనదా అంటూ అన్నది.
అబ్బా! దానికా? ఏదో అనేసాలే కానీ, ఆఫీస్‌కి టైమవుతుంది. రెడీ అవ్వు. మళ్ళీ గెస్ట్ హౌస్‌కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! ఇంత రిస్కెందుకు రిషి గారు? నేను వస్తే వాళ్ళకేమవుతుందంట? మీ భార్య అని అందరికి తెలుసు. మరి నన్నెందుకు రావద్దు అన్నారు అని అన్నది. ఎందుకు అనేది తర్వాత ఆలోచించొచ్చు కానీ, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. మళ్ళీ ఎవరైనా వస్తారు అని అవనిని వాష్‌రూమ్‌లోకి నెట్టాడు. డోర్ కొంచెం ఓపెన్ చేసి, ఇందాక వచ్చి నన్ను హగ్ చేసుకున్నప్పుడు ఆయిష్ చూసిందని మీకు ఎలా తెలిసింది? ఏదో సిరి గుర్తుకు వచ్చి హగ్ చేసుకొని కిందకి చూస్తుంటే ఐశ్వర్య ఆశ్చర్యంగా ఇటే చూడటం నాకు కనిపించింది. ఇలాంటిది ఏదో చేస్తుందనే అనుమానం వచ్చి నిన్ను లోపలికి తీసుకొచ్చి తనకి తలకి విగ్గు పెట్టి బెడ్ మీద పడుకోమన్నాను. నేను అనుకున్నట్లే ఆ ఐశ్వర్య చేసింది. చూసింది. మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ ఐశ్వర్య మనల్ని పట్టుకున్నా పట్టుకుంటుంది. పట్టుకుంటే ఏం చేస్తుందేంటి? పెళ్ళాం మొగుడుతో ఉండకుండా పక్కింటోడితో ఉంటుందా? మీరు మీ భయ్యాలు కాకపోతే. ఉదయాన్నే తనతో ఎందుకు గొడవ అని ఆగిపోయాను. లేకపోతే నాకు భయమేంటి? ఓయబ్బో! భయం లేకుండానే నన్నిలా అబ్బాయిలా ఇంటికి తీసుకొచ్చారా? నువ్వు స్నానానికి వెళ్ళకుండా ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటావా? అడిగిన దానికి సమాధానం చెప్పటం రాక నన్ను స్నానానికి వెళ్ళమంటున్నారా? బాత్రూమ్‌లో డోర్ దగ్గర నిలబడి ప్రశ్నలు అడుగుతుంటే నేను కూడా నీ దగ్గరకొచ్చి సమాధానం చెప్పాలి. చెబితే ఏమవుతుందో అని దీర్ఘం తీస్తూ అన్నది. అవని మర్యాదగా వెళ్తావా లేక నన్ను వెళ్ళమంటావా? ఏం అవసరం లే అంటూ డోర్ గట్టిగా వేసింది అవని. అబ్బో! కోపం చాలా ఉందే అని రిషి ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. ఒక పావుగంటకు రిషి గారు అంటూ డోర్ సగం తీసి పిలిచింది. రిషి తలెత్తి చూసి అయిపోయిందా అని అడిగాడు. అయిపోయింది రిషి గారు. మరి రాకుండా అక్కడే ఉన్నావేంటి? టవలు మర్చిపోయాను. కొంచెం ఇవ్వరా? స్నానానికి వెళ్ళేటప్పుడు టవల్ తీసుకువెళ్ళాలని తెలీదా? మొగుడుతో కలిసి కొంచెం సేపు సరసాలాడుకుందామని తీసుకువెళ్ళలేదు. లేకపోతే ఏంటి? మీరు నన్ను వాష్‌రూమ్‌లోకి తోసి మళ్ళీ నన్నే టవల్ తీసుకు వెళ్ళలేదని అంటున్నారా? సరే. టవలే కదా! ఇస్తాను అని టవల్ తీసుకొని వెళ్ళాడు రిషి. అవని బాత్రూమ్ డోర్‌లోంచి తల బయటికి పెట్టి చూస్తూ ఉంది. రిషి వచ్చి అలా తల మధ్యలో పెట్టి చూడకపోతే, "ఏమైంది? నేను వచ్చి ఇస్తాను కదా! ఇలా చూస్తే మీకేమైనా ఇబ్బందిగా ఉందా?" "నాకెందుకు ఇబ్బంది? నన్నిలా చూస్తే మీ బాడీలో ఏమైనా అవుతుందని?" "నువ్వు అలానే డోర్ తీసి బయటికి వచ్చినా నా బాడీలో ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అంత స్ట్రాంగు" అని టవలిచ్చాడు. "అవునా?" అంటూ అవని టవల్ తీసుకొని డోర్ వేసుకొని, టవల్ కట్టుకొని డోర్ తీసింది. అవని డోర్ తీయగానే రిషి అటువైపు చూసి కళ్ళు కూడా ఆర్పటం మర్చిపోయాడు. అవని గుండెల నుంచి మోకాళ్ళపై మోకాళ్ళ వరకు టవల్ చుట్టుకొని బయటికి వచ్చి రిషి ఎదుట నిలబడి కళ్ళార్పకుండా చూస్తున్న రిషి మొహం మీద ఉఫ్ అంటూ ఊదింది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.